కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొవ్వూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీతా కులాలకు షాపుల కేటాయింపు జరిగిందని పేర్కొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ. సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ముందుంటుందని పేర్కొన్న అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ దర్శి శ్రీనివాస గుప్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో పర్యటన విజయవంతం చేయాలి పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడాన్ తనిఖీ చేయడం జరిగింది పేర్కొన్న తూర్పు గోదావరి కలెక్టర్ పి ప్రశాంతి. పెనుగొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరణి తగు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 31న రాష్ట్ర ముఖ్యమంత్రి పెనుగొండ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా తొలుత హెలీప్యాడ్ ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ, జిల్లా ఎస్పీ అద్నాన్ నాయిం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి సెక్యూరిటీ పర్యవేక్షకులు, అడిషనల్ ఎస్పీ రమణ తదితరులు పరిశీలించారు. పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు జరుగుతున్న హెలీప్యాడ్ కాంక్రీట్ పనులను పరిశీలించి ఆర్ఎండ్బీ అధికారులకు తగు సూచనలు చేశారు. అదే ప్రాంగణంలో ప్రముఖులు, అతిపెద్ద ప్రముఖులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏర్పాటు చేస్తున్న L1, L2 ప్రాంతాలను సందర్శించి పలు సూచనలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఈవీఎం గొడవ తనిఖీ చేయడం జరిగిందని తూర్పు గోదావరి కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. రాజమహేంద్రవరం ఎఫ్సీఐ గోడాన్లో భద్రత పరిచిన ఈవీఎం కేంద్రాన్ని ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్తో కలిసి కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈవీఎం భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈవీఎం గోడాన్ వద్ద పోలీస్ భద్రత, సెక్యూరిటీ షిఫ్ట్ వారి వివరాలను అడిగి తెలుసుకుని అనంతరం రిజిస్టార్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట రాజకీయ నాయక ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొవ్వూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీతా కులాలకు షాపుల కేటాయింపు జరిగిందని కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ పేర్కొన్నారు. కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో చాగల్లు మండలం, తాళ్లపూడి మండలాలకు సంబంధించి 2 కల్లు గీతా కులాలకు మద్యం షాపులు ప్రభుత్వం కేటాయించినట్లుగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. చాగల్లు మండలం పరిధిలో ఒక షాపు, తాళ్లపూడి మండలం పరిధిలో ఒక షాపు ఏర్పాటు చేసుకోవడానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి రిజర్వేషన్ గా ప్రభుత్వ జీవోలో పేర్కొన్నారని తెలియజేశారు. దరఖాస్తుల ఆన్లైన్, ఆఫ్లైన్లలో ప్రక్రియలో సమర్పించవచ్చన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు సమర్పణ ప్రక్రియకు గడువు ఉందన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేసి 7వ తేదీ ఉదయం 10 గంటల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. షాప్ దరఖాస్తుకు బీసీ శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థానికత ధృవీకరణ పత్రంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవచ్చని కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ తెలియజేశారు. మనకి గీత కులాలకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకి 13 మద్యం షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా కొవ్వూరు ఎక్సైజ్ సర్కిల్ 2 షాపులు ఇచ్చారు. ఒకటి చాగల్లు మండలం, ఇంకొకటి తాళ్లపూడి మండలం. ఆ 2 షాపులకి కూడా మనకి 27వ తారీఖుని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 5వ తారీఖు వరకు కూడా అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంటాము. 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా చివరి తారీఖు. 7వ తారీఖుని మన కలెక్టర్ గారి కార్యాలయంలో సదరు షాపులకు సంబంధించి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకి శెట్టిబలిజ మరియు గౌడ కులస్తులకు రిజర్వేషన్లో భాగంగా 2 షాపులు మన ఎక్సైజ్ కొవ్వూరు సర్కిల్లో ఇవ్వడం జరిగింది. మనకి 2 కూడా శెట్టిబలిజ కులాలకు సంబంధించిన వరకే మనకి వచ్చినాయి 2 షాపులు కూడా. ప్రధానంగా మనకి ఈ ఎంట్రీ ఫీజు కింద 2 లక్షలు తప్పనిసరిగా కట్టాలి. మిగతాది సంవత్సరం లైసెన్స్ ఫీజు వచ్చి సగం వరకు కట్టాలి. అది మనకి మండలంలో ఆ షాపు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కావున నేను పత్రిక ఈ ముఖంగా తెలియజేయండి ఏమనగా ఈ శెట్టిబలిజ కులస్తులు మరియు గీత కులాలు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనకి ఈ లాటరీకి, ఈ మద్యం షాపుల యొక్క లాటరీకి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తల బలరామకృష్ణ, ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్లతో సమీక్షించారు.
ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరు నియోజకవర్గంలో గృహప్రవేశ కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ముందస్తు ఏర్పాటును ప్రణాళికాబద్ధంగా చేసి విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో గృహప్రవేశ కార్యక్రమం అనంతరం పింఛన్ల పంపిణీ కార్యక్రమం, గ్రామంలో స్థానికులతో సభ నిర్వహించే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ నందు పటిష్టమైన బారికేడ్లు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. బయో టాయిలెట్, అలాగే మున్సిపల్ మరియు డిపిఓ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ఆయా నియోజకవర్గాల్లో సంబంధించిన ప్రజా సమస్యలు నివేదికల సిద్ధం చేయాలని, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాలలో ఖచ్చితంగా సంక్షేమ అసిస్టెంట్లు ఉండాలన్నారు. నిరంతరం విద్యుత్ ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓ సుస్మిత, హౌసింగ్ పీడీ డి భాస్కర్ రెడ్డి, పీడీ, డిఆర్డీఏ, ఎన్వీవీఎస్ మూర్తి, ఎస్ఈ, ఏపీ, ఈపీడీఎస్ఎల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తూర్పు గోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ నానమ్మ, శతాధిక వృద్ధురాలు జల్లేపల్లి అచ్చాయమ్మ మృతి చెందారు. 107 సంవత్సరాల గల అచ్చాయమ్మ స్వగృహం తాడిపూడి గ్రామం అని అందరినీ అభిమానంతో పలకరించేదని, పోలవరం మండలం నూతనగూడెంలో జనవరి 28వ తేదీన మరణించారని, అచ్చయ్యమ్మ దంపతులకు 5 కుమారులు, 4 కూతురులు కలుపుకుని 150 మంది కుటుంబ సభ్యులున్నారని తెలిపారు. శతాధిక వృద్ధురాలు జల్లేపల్లి అచ్చాయమ్మ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు. సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందు ఉంటుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ దర్శి శ్రీనివాస గుప్తా పేర్కొన్నారు. కొవ్వూరు వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జనవరి 28వ తేదీ మంగళవారం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ దర్శి శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ కొవ్వూరు వాసవి క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి మిగిలిన క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. కొవ్వూరు వాసవి క్లబ్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మన్యం వీరభద్ర గుప్తా, కార్యదర్శి సత్యవరపు గురునాథ్, కోశాధికారి సత్యవరపు భారత్ కుమార్ మరియు ఇతర కార్యవర్గం చే అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వెలివేటి ప్రసాద్, ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ఈ రిటైరింగ్ పాస్ పర్సన్స్కి ప్రతి వరకు కూడా నా పేరు పైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. తర్వాత మీడియాలో కూడా నాకు ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాను. అయితే రాబోయే సంవత్సరంలో చేసే కార్యక్రమం అంటే నేను ప్లాన్గా వచ్చాను. అయితే ఇప్పటికే మీకు కాలాతీతం అయింది, మీటింగ్ కొంచెం అనుకోకుండా అధికారికంగా లేట్ అయింది. అందుకని మీ యొక్క వాల్యుబుల్ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయకుండా నా సహాయశక్తుల, నా మెంబర్ల సహకారంతో అన్నీ అందరికీ ఉపయోగం చేస్తానని ఈ సభాముఖులు అందరికీ ప్రమాణం చేస్తున్నాను. అంటే ముందే నేను ఊరు చెప్పి తర్వాత చేయకుండా ఉండడం న్యాయం కాదు. అందుకే నేను ఏం చేస్తానో ప్లానింగ్ చేసుకుంటాను. కాబట్టి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పడానికి ఎక్కువగా మీకు టైం ఇప్పటికే చాలా అయిపోయింది. కాబట్టి మీకు వాల్యూ టైం నేను సహకరించాల్సిలో నేను అతి ఎక్కువ మాట్లాడుతాను. నాకు అంత మా పైన నాకు వాసీని ఆఫీసర్స్ వస్తారు, నాకు సహకరించాలి. అలాగే మా వాసీని క్లబ్లో సహకరించాలి. మా దగ్గర సీనియర్ సభ్యులు కావాలని వాళ్ళు సహకరిస్తారు. అందరి సహకారంతో మన సాయశక్తిలో మన వీలు పెట్టి మంచి గారికి అందరికీ పనిచేసి చేస్తారని నేను మరొకసారి ప్రమాణం చేసుకుంటూ ఏ కార్యక్రమం నా ఎన్వైరన్మెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఏ రకంగా నాకు సర్వీస్ వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏ రకంగా కూడా నేను పని మేర పని కాదు, ఇప్పుడు నాకు ఇష్టం ఉండదు. చేసి నా వరకు నేను ఎంతవరకు చేయగలను చేసి చూపించే ఉద్దేశంగా ఉంటున్నాను. అందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నేను వివరాలు చెప్పడం నేర్పైతే ముందు ఒక రకమైన ఆలోచన కలిగేయడం కన్నా నా సాయశక్తి నా వరకు, ఎందుకంటే నేను కూడా మీరు చాలా సర్వీస్ అక్కడ తిరిగాను. కాబట్టి నా సాయశక్తుల నా వరకు ఎంతవరకు సాధ్యమవుతుంది అంతవరకు మెంబర్ సహకారంతో చేస్తాను. మీ ముందు మరొకసారి ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఏలూరు జిల్లా పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలోని ప్రోటోకాల్ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను దేవస్థాన అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనంపై భక్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలతో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన దేవాలయాలైన విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో సైతం ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనంపై సర్వే నిర్వహిస్తున్నారు. దర్శన అనంతరం తమ అభిప్రాయాలను దేవాదాయ శాఖకు తెలియజేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులోని గూగుల్ లైన్ తో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఆలయ దర్శనంపై సర్వే పేరుతో ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ దర్శనం యొక్క అనుభవం ఎలా ఉంది, బాగుందా లేదా, దేవాలయాల్లో మౌలిక వస్తువులు, త్రాగునీరు, వాష్రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం బాగుందా లేదా, దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా లేదా, ప్రసాదం తాజాగా రుచిగా ఉందా లేదా అనే అభిప్రాయాలను తెలిపి భక్తుడి పూర్తి వివరాలను అందులో తెలియజేసి సబ్మిట్ చేయాలన్నారు. మీ సెల్ ఫోన్లు మరియు కెమెరాలు ఆలయంలోకి అనుమతించబడదు. కెమెరాలను కౌంటర్ నందు భద్రపరచుకోవలసినదిగా ముఖ్య గమనిక. స్వామివారి దర్శనానికి వెళ్ళు పథకములకు విరాళాలు చెల్లించదలిచిన భక్తులు తూర్పు గోపురం ఎదురుగా ఉన్న డొనేషన్ కౌంటర్ నందు చెల్లించి రసీదు పొందవలసినదిగా తెలియజేయడమైనది. కావున భక్తులు గమనించగలరు. ఏలూరు మార్కెట్ యార్డ్ ఏరియా వివి నగర్ లో జరిగిన నెల్లిమర్ల జూట్ కార్మికుల అమరవీరుల సంస్మరణ సభ ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి మరియు ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్లు యూనియన్ సెక్రటరీ ఎర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కార్మిక హక్కులు హరించే విధంగా ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ముందుకు పోతున్నారని, ఆ విధానాలను వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందని, గడిచిన 31 సంవత్సరాల క్రితం నెల్లిమర్ల జూట్ కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్రను ఎర్రా గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు దూళ్ల వీరనాయుడు, ముంగం అప్పారావు, మీసాల రమణ, కోరాడ అప్పారావు, ధనును విజయ్, సింహాచలం వీరభద్రం, నూకరాజు, పల్లి గంగరాజు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, శివప్రసాద్, భూపతి పాల్గొన్నారు. రోడ్డు మీద వచ్చి పోలీసు కాల్పులకి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ దమనకాండకి బలైనటువంటి అమరవీరుల యొక్క పోరాటాన్ని స్మరించుకోవాలి. కార్మిక వర్గం, శ్రామిక వర్గం, పీడిత వర్గాలు ఎప్పుడూ కూడా పోరాటాలని విడనాడకూడదు. తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయాలన్నటువంటి ఒక సందేశాన్ని 5 అమరవీరులు మనకి ఇచ్చి వెళ్ళారు. దాన్ని నిరంతరం కూడా కొనసాగించాలి. మరి అమరవీరులకి రేడ్డమల్లి వర్కర్స్ యూనియన్ నుంచి, మన యూపీ నుంచి కూడా మరి ఈ రోజున వారికి జోహార్లు తెలియజేస్తూ మరి కార్మిక వర్గం ఎప్పుడు కూడా ఆదమర్చి ఉండకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి 1886లో 85లో ఆనాడు షికాగో కార్మికులు చిందించిన రక్తం ప్రపంచ కార్మికులకు కొన్ని హక్కులు కలిగించినటువంటి సందర్భం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నెల్లిమర్ల జూట్ కార్మికులు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఆనాడు ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా వ్యవహారం చేస్తూ మూసివేసిన జూట్ మిల్లు తెరిపించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి జూట్ కార్మికులను రాజ్యం, ప్రభుత్వం
పెట్టుబడిదారి కనసాయికలు కాల్చి చంపారు. 5 కార్మికులు వీరమరణం పొందారు. తదనంతరం మిల్లులు తెరిపించడం జరిగినది. కార్మిక పోరాటాలు, కార్మిక ఉద్యమాలు కార్మికులకు హక్కులకు రక్షణగా ఉంటాయి. కార్మికులు చిందించిన రక్తం, జైలు జీవితాలు కార్మికులకు కంచెలాగుంటాయి. అదే నిదర్శనం. ప్రపంచానికి ది క్యూట్స్ నెల్లిమర్ల జూట్ కార్మికులు. ఆ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU రాష్ట్ర కమిటీ 31వ నెల్లిమర్ల జూట్ కార్మిక సంస్మరణ సభలు జరపమని పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగానే IFTU అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సంస్మరణ సభ ప్రదర్శన నిర్వహించాం. ఓ కార్మికులారా, భవిష్యత్తులో మోడీ సర్కారు కార్మికులపై పెను దాడి చేస్తున్నటువంటి నేపథ్యం, అనేక హక్కుల పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాలను కుదిస్తూ 4 కోడులను ప్రవేశపెట్టారు. అంతేకాదు 8 గంటల పని దినాలను పక్కన పెట్టి 12 నుంచి 18, 24 గంటల పని చేయాలనేటటువంటి ఎల్ఎన్టీ విశ్రోల లాంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేశారని, అది మర్చిపోయినట్లుగా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించడానికి సిగ్గులేదా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో బుధవారం జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంటికి పోయాడన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, ఏపీ శెట్టిబర్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చెట్టిబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, రాజమండ్రి ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు తదితరులు మాట్లాడారు. ఆదిరెడ్డి కుటుంబం ప్రజల కోసం పాటుపడుతుందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమం ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రాష్ట్ర, జిల్లా, నగర కమిటీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, మహిళలు పాల్గొన్నారు. లెప్రసీ క్షయ నివారణ లక్ష్యంగా ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని, అనుమానం ఉన్న వ్యక్తులు వెంటనే వైద్యులను సంప్రదించాలని తూర్పుగోదావరి జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఎన్ వసుంధర వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం డాక్టర్ ఎన్ వసుంధర కడియంలోని ఇమానియల్ లెప్రసీ కాలనీకి సందర్శించి అక్కడ లెప్రసీ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం అనపర్తి, రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ప్రస్తుతం జరుగుతున్న LCDC సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.